రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోయేంత దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. మెడికల్ చెకప్ కోసం వైద్యుడి వద్దకు వెళ్తానన్న ఓ మహిళ అల్లుడితో కలిసి లాడ్జికి వెళ్ళింది. రాత్రంతా అతనితోనే సమయం గడిపింది. తీరా ఉదయాన్ని చూస్తే విగతజీవిగా మారింది. భద్రాచలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లో రావూరి అరుణ తన భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 14వ తేదీన అరుణ తనకు కడుపులో నొప్పి వస్తుందని తన సొంత గ్రామమైన తిరువురులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కానీ ఆమె సొంత గ్రామానికి వెళ్ళలేదు. తన భర్త కృష్ణారావు మేనల్లుడైన ఆంజనేయులతో కలిసి భద్రాచలం పట్టణానికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ అక్కడ ఒక లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. రోజంతా అదే గదిలో వాళ్ళిద్దరూ గడిపారు. అయితే ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుందన్న భయంతో అరుణ గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు పోలీసులకు చెప్పారు. అరుణ ఆత్మహత్య గురించి ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. అరుణ సూసైడ్ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక సీన్ కట్ చేస్తే అరుణ మృతదేహాన్ని పరిశీలించిన ఆమె కుటుంబ సభ్యులు మెడ చుట్టూ కమిలి ఉన్న గాయాన్ని గమనించారు. దీంతో ఆంజనేయులే చీరను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంజనేయులే అరుణని చంపి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆంజనేయులే హత్య చేశాడా లేక పరువు పోతుందన్న భయంతో అరుణ ఆత్మహత్య చేసుకుందా, అసలు వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచి ఈ వివాహేతర సంబంధం కొనసాగుతోంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.